The same is true as you observe within yourself also. ఇప్పుడు మన శరీరంలో ఇది ఎలా ఉంది అని చూసుకోవాలి. అంటే సృష్టికి మన శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎలాగా అన్నారు. ది హెడ్ కంటైన్స్ ది బ్రెయిన్. మన తల పైకి ఉంటుంది కదా మనకి. ఎప్పుడు మన శీర్షాసనం వేసినప్పుడు తప్ప, కావాలని ఆసనాలు వేసినప్పుడు శీర్షాసనం వేస్తే తల కిందలుగా వేస్తాం. కానీ మన తల ఎప్పుడు కిందలుగా ఉండి ఇలా నడుస్తాం, మనం నడవలేం కదా. శీర్షాసనం వేసినప్పుడు తప్ప మామూలుగా తల పైకి ఉంటుంది. దట్ కంటైన్స్ బ్రెయిన్. దాని లోపల మెదడు అనేటువంటిది ఉంది. విచ్ ఈజ్ ది సీట్ ఆఫ్ యువర్ మైండ్. బ్రెయిన్ మనలో మన తలలో ఏర్పడినటువంటి లోపల ఏర్పాటు చేయబడినటువంటి ఈ మెదడు అనేటువంటిది ఉంది, బ్రెయిన్ అనేటువంటిది. అదేమిటి అంటే మనస్సు యొక్క సీట్, ఆసనం. మనం ఎక్కడైనా కూర్చోవాలంటే ఒక ఆసనం ఉండాలి కదండి. మనం ఇప్పుడు ఆసనంలో కూర్చున్నాం. మనం ఒక ఆసనం ఉండాలి కూర్చునేటువంటిది. మన మనస్సుకి ఒక ఆసనం ఉంది మన శరీరంలో. అదేది? అది మన బ్రెయిన్. చాలామంది ఏమనుకుంటారంటే ఈ మనస్సు బ్రెయిన్కిను కన్ఫ్యూజ్ అయిపోయి ఈ మనస్సు అన్న అందుకని మనస్సు అనేటువంటిది ఈ బ్రెయినే కదండి. బ్రెయిన్ మనస్సు కాదు. మనం కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, ఈ కుర్చీలో కూర్చుంటే నేనే ఈ కుర్చీ అంటాడు ఎవడైనా. కుర్చీలో మనం కూర్చున్నాం మనకి కూర్చోడానికి. అంతేగాని కుర్చీ నేను అంటే ఎలా ఉంటుందో ఈ బ్రెయినే మనస్సు అనుకుంటే అలా ఉంటుంది. తెలియక అనమాట అది. అందుకని అంటే బ్రెయిన్ ఈజ్ ది సీట్ ఆఫ్ మైండ్. మనస్సు అనేటువంటిది మనలో పనిచేయడం కోసం దాని యొక్క ఆధారభూతమైనటువంటిది మన తలలో ఏర్పడినటువంటి మెదడు అనేటువంటి కణాల్లో ఏర్పడినటువంటిది. ఇంకా మెదడు అనేటువంటిది ఆ రకంగా అనమాట. దీన్ని బట్టి నేటి మనస్తత్వ శాస్త్రవేత్తలు అనే వాళ్ళందరూ కూడా ఎక్కడ పొరపాటు పడుతున్నారో, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే దానికి వాళ్ళు కుర్చీని పట్టుకొని ఇదే కుర్చీ మనం కూర్చునే సీట్ అని మర్చిపోయి కుర్చీయే మనం అనుకున్నటువంటి అలాంటి పొరపాటు పడ్డారు. అందుకని మనస్తత్వ శాస్త్రం అంతా కూడా పాపం వాళ్ళకి అంత దొరకదు. రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు, రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు, కానీ ఏం దొరకట్లేదు. ఇంత రీసెర్చ్ చేసినా చివరికి మనస్సు అంటే ఏమిటో చెప్పలేరు వాళ్ళు. సొల్యూషన్ ఎలాగో ఇవ్వలేరు. సొల్యూషన్ అసలు ఇవ్వలేరు. మనసు అంటే తెలిస్తే కదా మనసు అంటే ఏమిటో తెలియకుండా సొల్యూషన్ ఎలా ఇస్తారు? కానీ మనస్సు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేస్తారు. మనస్తత్వ శాస్త్రం, మరి సైకాలజీ, మోడర్న్ సైకాలజీ అంతా కూడా ఈ మనస్సు ఇలా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ చెప్పి మరి దాని సొల్యూషన్ ఏం చెప్పాలంటే, సొల్యూషన్ చెప్పాలంటే మనస్సు అంటే ఏమిటో తెలియాలి. మరి మనస్సు అంటే తెలియదు. అది తెలియాలంటే మరి ఇలాంటివి చదువుకోవాలి. బ్రెయిన్ మ్యాపింగ్ అని అవన్నీ వాటి మీద చేస్తారు. కానీ మరి భగవద్గీతలో మరి ఇది చదివితే కానీ అర్థం కాదు కదా. భగవద్గీతలో కానీ ఉపనిషత్తుల్లో కానీ లేకపోతే ఋషులు ఇచ్చినటువంటి దాంట్లో కానీ చదివితే అర్థమవుతుంది మనకి ఏది అనేటువంటిది. అందుకని బ్రెయిన్ అనేటువంటిది సీట్ ఆఫ్ మైండ్. ది ట్రంక్ అండ్ ది లిమ్స్ రిప్రజెంట్ ది యాక్ట్స్ యూ డూ, లైక్ వాకింగ్ విత్ ద లెగ్స్ అండ్ డూయింగ్ వర్క్ విత్ యువర్ హ్యాండ్స్. మన కాళ్ళు చేతులు ఉన్నాయి. మన శరీరంలో తల పైకి ఉంది, తర్వాత మధ్యలో ట్రంక్ అనేటువంటిది, కాళ్ళు చేతులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాళ్ళు చేతులు అనేటువంటివి పనిచేస్తున్నాయి. కాళ్ళ వల్ల మనం ఒక చోటు నుంచి ఒక చోటు కదిలి వెళ్ళడానికి కాళ్ళు పనిచేస్తున్నాయి, లోకమోషన్ అనేటువంటిది. చేతుల వల్ల మనం గ్యాదరింగ్ అంటే మన దగ్గరికి అని మనం తీసుకోవడం అనేటువంటిది ఆ క్రియ పనిచేస్తుంది. అందుకని ఇవి కర్మేంద్రియాలు. ఇవి దేని మీద ఆధారపడి పనిచేస్తాయి? ఎక్కడి నుంచి వీటికి అని చేస్తుందంటే మైండ్ అనేటువంటిది బ్రెయిన్ అనేటువంటి సీట్ మీద కూర్చొని అక్కడి నుంచి సిగ్నల్స్ ఇస్తే పనిచేస్తాయి. బ్రెయిన్ ఎక్కడి నుంచి, మైండ్ అనేటువంటిది అక్కడి నుంచి సిగ్నల్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? బ్రెయిన్ అనేటువంటి సెల్స్ అనేది ఇస్తుంది. అది ఎక్కడుంది? పైన ఉంది. ఇవి కింద ఉన్నాయి. అప్పుడు చూసారా, మూలం పైకి ఉంది,
కారణం పైకి ఉంది, కార్యం కిందకు ఉంది. అది ఇక్కడ భగవద్గీతలో చెప్పింది. మామూలుగా ఉన్నటువంటి చెట్లు ఇలా కనిపిస్తుంటే తలకిందులుగా ఉన్న చెట్టుకు ఎందుకు చెప్పారంటే మన ఇదే మన సంగతే అక్కడ మనకి. ఈ చదువుతున్నటువంటి శాస్త్రం మన గురించి అని మర్చిపోయి చదివేవాడు వేరు, శాస్త్రం వేరు అనుకోవడం వల్ల వాళ్ళకి అర్థం కావట్లేదు. అది పాపం. ఈ యూనివర్సిటీలో వాళ్ళు చెప్పేటువంటిది వీళ్ళు స్కూల్లో చదివినా, తర్వాత కాలేజీలో చదివినా, తర్వాత యూనివర్సిటీలో చదివినా, పీహెచ్డీ చేసినా, దాని తాత చేసినా సరే ఎందుకు వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు అంటే చేసేటువంటి వాడు వేరు, దేని గురించి చదువుకుంటాడో అది వేరు అనుకోవడం వల్ల అర్థం కాదు. ఈ రెండు మధ్యలో గోడ ఉంటుంది, ఏముంటుంది. అందుకని దీనికి ఎలా అర్థం చేసుకోవాలి ఇచ్చినటువంటి శాస్త్రాన్ని తెలుసుకోకుండా కేవలం అవి మాత్రం తెలుసుకున్నాను అనుకోండి, ఆ రెండుకి రిలేషన్షిప్ తెలియదు. ఎంత దూరం వెళ్ళినా అక్కడ కొట్టుకుంటున్నారు అనమాట. ఆ సింక్రనైజేషన్ అనేది ఎప్పటికీ అర్థం కాదు, ఎప్పటికి చేసినా అర్థం కాదు. ది ట్రంక్ అండ్ ది లిమ్స్ రిప్రజెంట్ ది యాక్ట్స్ యూ డూ. మన శరీరం అనేటువంటిది, దానిలో ఉన్నటువంటి ఆ కాళ్ళు చేతులు అనేటువంటివి ఇవి మన వల్ల జరిగేటువంటి పని. అది యాక్ట్ అంటే పని. దాని గురించి చెప్పేటువంటిది అన్నమాట ఇవి, దానికి ఆధారభూతమైనటువంటివి. హెన్స్ ది బాడీ బిలో రిప్రజెంట్స్ వర్క్ ఆర్ కర్మ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ థాట్స్. అందుకని మన శరీరం అనేటువంటిది ఉందే, ఇది కర్మకు సంబంధించింది. అంటే పని, కర్మ అంటే పని. అందుకని పని చేయడం అనేటువంటిది శరీరంలో కాళ్ళు చేతులు ఈ మిగతా అవయవాలు ఇవి వీటి వల్ల జరుగుతుంది. కానీ ఈ పని ఎలా జరగాలి అనేటువంటి చెప్పేటువంటిది అది ఆలోచన, థాట్స్. అవి ఎక్కడ వస్తాయి? మనసులో వస్తాయి. మనసు ఎక్కడి నుంచి పనిచేస్తుంది? బ్రెయిన్ నుంచి పనిచేస్తుంది. అందుకని అవి పైనుంచి పనిచేస్తుంటే దానికి అనుగుణంగా ఇవి పనిచేస్తుంటాయి. అందుకని చూడండి, మనం చెయ్యి ఇలా కదిపామనుకోండి, ఈ చెయ్యి ఇలా కదిపామంటే ఇలా కలపాలి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్లోంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ వల్ల వస్తుంది. అది ఈ బ్రెయిన్ అనేటువంటిది ఇన్స్ట్రక్షన్కి బ్రెయిన్కి ఇక్కడ వస్తుంది. ఇలా కదపాలి అనేటువంటి ఆలోచన వస్తుంది మనస్సుకి. ఈ కదపాలి అనేటువంటి ఆలోచన మనస్సుకు వచ్చి ఆ మనస్సు అనేటువంటి దానివల్ల బ్రెయిన్ అనేటువంటి దాంట్లో ఆ స్పందనం చేస్తే అక్కడి నుంచి సిగ్నల్ ఎక్కడ కదపాలో అక్కడ సిగ్నల్ వస్తే అప్పుడు అది మనం కదులుతుంది. ఇంత వ్యవహారం ఉంది అక్కడ. మనం చెయ్యి కదులుతుందంటే అంత వ్యవహారం ఉంది. ఆ మధ్యలో సిగ్నల్ కట్ అయింది అనుకోండి, చెయ్యి కదలదు. చెయ్యి ఉంటుంది కానీ కదలదు. అదే పక్షవాతం అంటే. అదే చెయ్యి ఉంది కదా అంటే ఉంటుంది చెయ్యి, అప్పుడు ఇంకోటి కదపాలి. పక్షవాతం వచ్చిన వాడు చెయ్యి ఉంటుంది కానీ వాడు చెయ్యి ఎత్తాలంటే మనం పట్టుకుని ఎత్తాడు కానీ వాడంతా కూడా ఎత్తలేడు. ఎందుకని? ఆ సిగ్నల్ కట్ ఆఫ్ అయిపోయింది. ఇది తెలియాలి. ఇది తెలియకపోతే వైద్యశాస్త్రంలో కూడా ఇది ఏమైంది, సిగ్నల్ ఎక్కడుంది, మధ్యలో ఎందుకు కట్ ఆఫ్ అయింది, ఎక్కడ ఆ సిగ్నల్ని మళ్ళీ తీసుకురావాలి అక్కడ చూడకుండా ఇక్కడ దీన్ని చూసి ఇది తిమిరెక్కిపోయింది, ఇది ప్యారలైజ్ అయిపోయింది అని దీని గురించి దీనికి ఎన్ని మందులు వేసినా ఏమవుతుంది. ఎక్కడైతే ఉందో అక్కడ పని చేయాలి కదా. అందుకని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, సిగ్నల్ పోయిన చోట ఎదుక్కోకుండా. సిగ్నల్ ఇప్పుడు ఎక్కడ ఇదే ట్రిప్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, అక్కడ మెయిన్స్లో ట్రిప్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఆగిపోతాయి. ఇక్కడ ఆగిపోయిన చోట ఇక్కడ ఆగిపోయిందని దీన్ని పీకి బాగా పట్టి దీని లోపల అన్నీ ఓడదీసి పీకి పాకం పడితే ఏం తెలుస్తుంది? అది ఎక్కడ ట్రిప్ ఆఫ్ అయిపోయిందో అక్కడ మళ్ళీ చేస్తే ఇవి అవుతాయి. మన శాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటి తెలియాలి. అది తెలియకపోతే మన దీనిలో ఉన్న భాగాలని తెలుసు మనకి. ఒక మెకానిక్ తెలియదా? ఫ్యాన్ మెకానిక్ ఉంటాడు, వాడికి ఒక నిమిషాల్లో అన్నీ వేరువేరుగా తీసేయగలడు, 2 నిమిషాల్లో అన్నీ పేర్చేయగలడు. అంత మాత్రం చేత కుదరదుగా. అంటే ఎక్కడి నుంచి ఆ పవర్ రావాలి, అక్కడేముందని వీడి తెలియదు. అందుకని ఇది మన శరీరంలో అసలు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది శరీరంలో ఎలా పనిచేస్తుందో ఇది తెలియాలి కదా. ఇది తెలిస్తే అన్నీ తెలుస్తాయి. ఇది తెలియాలంటే ఈ సైన్స్ తెలియాలి. అందుకు అందుకు భగవద్గీత ఎందుకు చదువుకోవాలంటే ఊరికనే భగవద్గీత చదువుకుంటే పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది, ఏమీ రావు. ఎందుకు చదువుకోవాలంటే మనం అంటే ఏమిటి, మనం అసలు ఎలా ఉన్నాం, మనం ఈ సృష్టిలో మనం ఉన్నటువంటి ధర్మాలు మనలో ఎలా పనిచేస్తున్నాయి, ఇవి తెలియడం కోసం చదువుకోవాలి. ఇన్స్ట్రుమెంట్ని ఎలా సద్వినియోగం చేస్తాం, మనకి ఇది ఎలా తయారైంది, దీన్ని ఎలా ఉపయోగించాలి, దీనికోసం చదువుకోవాలి. అంతేగాని ఇది హిందూ మతం పుస్తకమా, ఆ పుస్తకం అంటే పిచ్చివాళ్ళు అనమాట వాళ్ళు. ఏ మతం ఏమిటి,
ఇక్కడ మనిషి కథ, సైన్స్ ఆఫ్ మ్యాన్. సైన్స్ ఆఫ్ మ్యాన్, ఇది ఒక సైన్స్. యువర్ హెడ్, సీట్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ థాట్స్ ఈజ్ అబౌవ్. అందుకని మనం ఏదైతే సీట్ ఆఫ్ మైండ్ ఉందో అది పైకి ఉంది మనలో. ఊర్ధమూలం అంటే అర్థం అది పైకి ఉంది. యువర్ మైండ్ అండ్ థాట్స్ అండ్ ది కాజెస్ ఆఫ్, తర్వాత ది సీట్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ థాట్స్ ఈజ్ అబౌవ్. మైండ్ అండ్ థాట్స్ ఆర్ ది కాజెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్. ది కాజెస్ హ్యావ్ ది సీట్ అబౌవ్ ఇన్ యువర్ బ్రెయిన్ అండ్ ది రిజల్ట్స్ హ్యావ్ దేర్ సీట్ బిలో ఇన్ యువర్ ట్రంక్ అండ్ లిమ్స్. దాని రిజల్ట్స్, ఆ బ్రెయిన్ అనేటువంటి దాన్ని పనిచేస్తే దాని రిజల్ట్స్ అన్నీ ఎక్కడ కనిపిస్తాయి మనకి? అక్కడ స్విచ్ ఎక్కడ నొక్కితే ఇది తిరుగుతుంది. కాజ్ ఎక్కడుంది? స్విచ్ ఇంకో చోట ఉంది, పవర్ వచ్చేటువంటి సప్లై చేసేది. అది ఎక్కడ నొక్కితే ఇక్కడ తిరుగుతుంది. తిరగడం నీకు ఇక్కడ కనిపిస్తుంది, కానీ కాజ్ ఎక్కడుంది? అక్కడ ఉంది. అలాగే మన చెయ్యి కాలు ఇక్కడ పనిచేస్తున్నాయి అంటే కాజ్ ఎక్కడుంది? మన బ్రెయిన్లో ఉంది. దానిలోకి చేసేటువంటి చాలనం అంతా మైండ్ చేస్తూ ఉంటుంది. అందుకని అది ఊర్ధమూలం అనేటువంటి దానికి. కాజెస్ అబౌవ్ అండ్ రూట్స్ బిలో, ది సేమ్ ఆర్డర్ ఇన్ యూ యాజ్ దట్ ఆఫ్ ది యూనివర్స్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్నటువంటి ఈ మొత్తం సృష్టి ఉందే, దానిలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి సృష్టి ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటిది అవే నీలో కూడా పనిచేసేటువంటి, మనలో పనిచేసేవి అవే కదా. హెన్స్ ది రూట్స్ ఆర్ అబౌవ్ అండ్ ది బ్రాంచెస్ ఆర్ బిలో ఇన్ యూ ఆల్సో. అందుకని మనలో కూడా మూలములు అనేటువంటి పైకి ఏర్పాటై ఉన్నాయి, దాని కారణంగా పనిచేసేటువంటివన్నీ కూడా కిందకి ఏర్పాటై ఉన్నాయి మన శరీరంలో. దిస్ ఇన్వర్టెడ్ ట్రీ ఎగ్జిస్ట్ విత్ ఇన్ యూ అండ్ అరౌండ్ యూ. ఇప్పుడు మనం తెలిసేటువంటిది ఏమిటి? ఈ తలకిందులుగా ఉంది అని చెప్పబడుతున్నటువంటి వృక్షం ఏదైతే ఉందో, ఈ భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఊర్ధమూలం అధశాఖమని తలకిందులుగా చెప్పబడినట్టుగా ఉన్నటువంటి వృక్షం ఏదైతే ఉందో, ఆ వృక్షం నీలో ఉన్నది అదే, నీ చుట్టూ ఉన్నటువంటి క్రియేషన్ అంటే సృష్టిలో ఉన్నటువంటిది అదే. అంటే సృష్టిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది నీలో ఉంది. ఈ రెండు ఒకటే, ఈ రెండు కూడా ఫార్ములా అది. అటు బ్రహ్మాండమైన ఇటు పిండాండమైన ఈ రెండులో కూడా ఒకటే.